మా ఇంటి బొజ్జ గణపయ్యకి నిమజ్జనం ఏ విధంగా చేసామన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మేము ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాం. రంగనాథ స్వామి గుడి దగ్గర పెన్నా బ్యారేజ్ ఉంది కదండి, నెల్లూరు బ్యారేజ్. ఆ బ్యారేజ్ కిందకైతే వచ్చేసాము. బ్యారేజ్ పైనుంచి కూడా వేస్తున్నారండి అక్కడ, కానీ మాకైతే అలా వేయాలనిపించలేదు. అందుకని బ్యారేజ్ కిందకు వచ్చేసి స్వామివారిని మా చేతులతో స్వయంగా మేమే నిమజ్జనం చేశామండి. అందుట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే సంవత్సరం పాటు స్వామివారిని ఇంట్లో మనిషిలా చూసుకున్నాం కదా, చూసుకొని అలా పైనుంచి వేసేయాలంటే అస్సలు మనసు ఒప్పుకోలేదండి. మా వారైతే అస్సలు ఊరుకోలేదు కూడా అలా వేయడానికి. అందుకని కిందకైతే తీసుకొచ్చేసారు. ఆయనే స్వయంగా లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే నిమజ్జనం చేశారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, సంవత్సరం పాటు మా ఇంట్లోనే ఉండి మాతో పూజలన్నీ చేయించుకున్నారు మా చిట్టి గణపయ్య. ఆయన వెళ్తుంటే మాకైతే చాలా బాధ అనిపించిందండి. మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బొమ్మ పడిపోతేనే మనం అసలు తట్టుకోలేము. అలాంటిది మన చేతులతో మనమే స్వయంగా తీసుకెళ్ళి ఇలా వాటర్లో కలిపేస్తే అస్సలు తట్టుకోలేమండి. కానీ తప్పదు కదా, ఆయన్ని పంపించి ఇంకో గణపైన అయితే తెచ్చేసుకున్నాం. నెల్లూరు బ్యారేజ్ దగ్గర అయితే క్రౌడ్ అయితే ఇలా ఉందండి. వినాయక చవితి రోజు ఫుల్ క్రౌడ్ అనమాట. అందరూ ఈవినింగ్ 3:30 నుంచే స్టార్ట్ అయిపోయింది ఇదంతా. హడావిడంతా ఫుల్ రష్ ఉంది. ఎక్కడ అసలు ఖాళీ లేదు. ఇంకా ఇప్పుడు కొంచెం బెటర్ అనే చెప్పుకోవాలి. బాయ్.